మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చెల్లించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. గురువు గారు, 2026లో మరి మకర రాశికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి 2026వ సంవత్సరం బాగుండబోతోంది. మొన్న ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గి ఇప్పుడిప్పుడే మకర రాశి వారందరూ కూడా కోలుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు మాటలు మితముగా మాట్లాడటం చాలా మంచిది. ఎంతవరకు మాట్లాడితే మంచిదో అంతవరకే మాట్లాడండి. ఎక్కువ మాటలు మాట్లాడటం వల్ల మళ్ళీ తిరిగి మీకే ఇబ్బందుల్ని గురి చేసేటటువంటి ప్రమాదం ఉంది. మీకు అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది, కానీ అది అప్పు రూపంలోనూ రుణం ఉండిపోతుంది. కానీ అది మీరు ఎప్పటికైనా తీర్చాలి. సమయానికి డబ్బు అందుతోంది కదా అని చెప్పి మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడం కూడా మీకు ప్రమాదం. అదేవిధముగా దాంపత్య జీవితం అంతా కూడా శుభప్రదముగా ఉంటుంది. శత్రుబాధ కొంచెం ఎక్కువగా ఉంది. జూన్ 1కి మీరు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. గత 7.5 సంవత్సరాలుగా మీరు పడినటువంటి బాధలకి నెమ్మదిగా ఒక దారి దొరికి మీకు ఒక గోల్ నిర్ణయించుకుని ఆ టార్గెట్ని రీచ్ అవ్వటానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా మీ వద్దకే వస్తాయి. మకర రాశి వారికి విద్యార్థులు జూన్ 1 వరకు కూడా చాలా కష్టపడాలి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జూన్ 1 తర్వాత విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేద్దాము, లేదా వీసాల కోసం ప్రయత్నాలు కానీ, విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నాలు కానీ జూన్ 1 తర్వాత మాత్రమే సఫలీకృతం అవుతాయి. మకర రాశి వారు మీరు అమ్మవారి ఆరాధన చేయటం చాలా మంచిది. దుర్గా అమ్మవారు లేదా లలిత అమ్మవారు ఆరాధించటం, అమ్మవారు శుక్రవారం అమ్మవారి యొక్క దర్శనము, కుంకుమార్చన చేయించుకోవటం శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకి ఆశాజనకంగానే ఉంటుంది, కానీ అంతంత మాత్రమే, యావరేజ్ అనే చెప్పాలి. మీరు ఎక్కువగా ఆలోచించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేయటం కూడా మంచిది కాదు. తగు మాత్రంలో మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించుకుని జాగ్రత్తలు వహించుకుంటూ బయట సామాజిక పరిస్థితులు కూడా గణన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. మీరు ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులు కూడా జూన్ 1 లోపు మీకు చాలా కష్టాలు ఉంటాయి, తర్వాత మటుకు మీకు అంతా శుభప్రదముగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అమ్మవారి ఆరాధన చేయండి, శుభ ఫలితాలు ఉంటాయి.